జూన్ 6వ తారీఖు గురువారము 2024 సంవత్సరము ఠాగూర్ స్మారక గ్రంథాలయంలోని వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులు వివిధ అంశాల్లో శిక్షణ పొందారు. రేపు శుక్రవారం జరగబోవు ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ ఎస్. ఢిల్లీరావు గారు, ఐఏఎస్, కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో కార్యక్రమం జరుగును. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్వి కృష్ణారావు. మాది అనకాపల్లి జిల్లా. నేను ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవిరమణ చేశాను. విజయవాడలో మా పిల్లలు ఉంటారు, వీళ్ళ దగ్గరికి వచ్చాను నేను. ముఖ్యంగా మా మనుమడు మనవరాలు, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ వీళ్ళని ఇక్కడ ఈ ఠాగూర్ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని తీసుకొచ్చానండి. ఈ కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ ఠాగూర్ గ్రంథాలయంలో చేపడుతున్న ఈ కార్యక్రమం వేసవి విజ్ఞాన శిబిరం అనేది చాలా ఉపయోగకరంగా ఉందండి. చాలా చక్కగా ఉంది. పిల్లలందరూ కూడా వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికి తీయడానికి ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా పిల్లలు వేసవి సెలవుల్లో ఏ విధంగా ఈ సమయాన్ని గడపాలి ఇంటి దగ్గర అనేటువంటి ఆలోచన భావన లేకుండా ఈ గ్రంథాలయానికి వచ్చినట్లయితే వాళ్ళకి ఏ విషయంలో అభిరుచి ఉందో, ఎందులో వాళ్ళకి ఇష్టం ఉందో చూసి, ఉదాహరణకి మా పిల్లవాడు ఉన్నాడంటే, మా మనవాడు ఉన్నాడంటే వాళ్ళకి డ్రాయింగ్ అంటే చిన్న చిన్న బొమ్మలు గీయడం, అది అట్లాంటి వాటిలో తనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో బొమ్మలు అవి గీస్తూ ఉంటాడు. అదేవిధంగా చిన్న చిన్న వేమన పద్యాలు అవి చెప్పడము, అదేవిధంగా మా మనవరాలు కూడా కొంచెం ఆర్ట్లు అవి గీయడము, కథలు చెప్పడము, ఇట్లాంటి చిన్న చిన్న వేమన పద్యాలు అవి చెప్పడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారండి వీళ్ళు. ఇవంతా కూడా పిల్లలకు చాలా ఉపయోగకరం అండి వేసవికాలంలో. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల వాళ్ళలో ఉన్న నైపుణ్యతను వెలికి తీయడానికి ఇది ఒక మంచి అవకాశం వాళ్ళకి. అందువల్ల ఇలాంటి చక్కని ఈ వేసవి విజ్ఞాన శిబిరాన్ని కండక్ట్ చేసి ఇంత చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఠాగూర్ గ్రంథాలయం చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను చాలా అభినందిస్తున్నాను అండి. చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పాలి, ఓకేనా? నేను వినడానికి పాయింట్ చేస్తాను, ఇద్దరు రావాలి. తర్వాత వచ్చి సార్ ఆ గేమ్ నేను విన్ అయ్యాను, ఈ గేమ్ నేను విన్ అయ్యాను చెప్తే మాత్రం గేమ్ అయిపోగానే ఇద్దరు వచ్చి నాకు చెప్పాలి. కూడా ఫస్ట్ సెకండ్ మారిపోతాయి కాబట్టి కంప్యూటర్ అయిపోతుందని చెప్పేసి మన డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు, ఓకేనా? మీకే డౌట్స్ అయితే అడగండి. ఎనీ డౌట్స్ కూడా అఫ్వాన్ మన పాయింట్ ఇచ్చేస్తాం. ఎనీ ఎలక్ట్రికల్ డివైస్, బ్లూటూత్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, ఫోన్స్ కానీ, ఓకేనా? ఏమైనా ఎలక్ట్రికల్ డివైస్ సంబంధించి ఏమైనా సరే మన దగ్గర ఉంటే కనుక అపాయింట్మెంట్ సార్ వీళ్ళ దగ్గర ఎలక్ట్రికల్ డివైస్ ఉంది వాచమని చెప్తే ఆటోమేటిక్ అపాయింట్మెంట్ మేము పాయింట్ ఇచ్చేసి గేమ్ ఇచ్చి పంపించేస్తాం. అంటే ప్రతీక్, రిషి బ్లాక్స్, సాయి నారాయణ వైట్స్, దేదీప్య బ్లాక్స్, మోక్షిత్ వైట్స్, యోగేష్ వైట్స్, రమేష్ బ్లాక్స్, మోక్షిత్ వైట్స్, యువశ్రీ బ్లాక్స్, కిరణ్ తేజ్ వైట్స్, ఉప్పు కాపురంబు నక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ నిత్యతాప్య రామ వినుద వేమ తుత్తి కలిగి చెత్తిన పుణ్యంబో కొంచెమైన నటియు కోతువ కాటు విత్తనంబు
మరి రుచ్యంబుయంత విద్యతాప్యరామ వినురవేమ. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సకస్సనామ తత్తుల్యం రామనామం వరాననే. జై శ్రీరామ్. మనం పొద్దున్నే లేవగానే ఈ శ్లోకం చదువుకోవాలి. ప్రభా కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలే తు సీతా గౌరీ ప్రభాతే కరదర్శనం. మనం పడుకునేటప్పుడు ఈ శ్లోకం చదవాలి. రామస్కందం హనుమంతం వైనతేయం ముఖోదరం శయనే యః పటే నిత్యం దుస్వప్నం దశ నశ్యతి. నమస్కారం అండి, నా పేరు మంజు భార్గవి. ఇది ఠాగూర్ గ్రంథాలయము. మా బాబుని లాస్ట్ ఇయర్ ఫొటోస్ కోసం పిలిచారండి, బుక్స్ ఇవ్వడానికి. సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్ ఉంటుందని చెప్పారు. సో నేను 29వ తారీఖు ఏమో 4వ నెలలో తీసుకొచ్చి జాయిన్ చేశాను. ఆ రోజు నుంచి మా బాబు డైలీ రావడం జరుగుతుంది. ఇంట్లో ఉంటే పిల్లలు అలా అల్లరితో అలా ఉండిపోతారు. సో పిల్లల్ని ఇక్కడ పంపించడం వల్ల గ్రంథాలయంలో ఎన్నో శిక్షణ పోటీలు జరుగుతున్నాయి. చదరంగం, ఆటల పోటీలు, క్రాఫ్ట్స్, ఇంకా క్యారమ్స్, ప్రతి దానిలో మా బాబు కొంచెం నైపుణ్యం చెందాడు. ఏదో ఒక విధంగా తెలుసుకోగలిగాడు. థ్యాంక్ యూ.
ఆఫర్లు. ద ట్రేడర్స్ క్యారవాన్. ఒక ఊరిలో ఒక షాప్ అతను క్లాత్స్, బెడ్షీట్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు. కానీ అతను పక్క ఊరిలో కూడా పెట్టాలనుకుంటారు ఆయన షాప్ని. అందుకని ఒకరోజు వాళ్ళ సర్వెంట్స్తో ఇంకా కొన్ని క్యామిల్స్ మీద తన వస్తువుని పెట్టుకొని బయలుదేరతారు. ఒక పైలట్ వాళ్ళందరికీ దారి చూపిస్తాడు. వాళ్ళు డే టైం వెళ్లకుండా రాత్రి పూట్లే వెళ్తారు, ఎందుకంటే డే టైం చాలా ఎండగా ఉండిద్ది కాబట్టి. కానీ దగ్గరికి వచ్చేసాం అనేసి అన్నప్పుడు అక్కడే ఒక చోట ఆగి అక్కడే వెయిట్ ఎక్కువగా ఉండిద్దని వాళ్ళ తిండి ఇంకా వాటర్ వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆ రాత్రి బయలుదేరినప్పుడు పైలట్కి చాలా నిద్ర వస్తుంది, ఎందుకంటే రోజు రాత్రి నిద్రపోవట్లేదు కాబట్టి. అప్పుడు అందుకే నిద్రపోతాడు. క్యామెల్స్ ఏ దారిలో వెళ్ళాలో తెలియక వేరే దారిలో వెళ్ళిపోతాయి. వాళ్ళు మార్నింగ్ అయితే వాళ్ళకి బాగా దాహం వేస్తుంది, ఎందుకంటే ఆకలి కూడా వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలీదు. అప్పుడు ఆ షాప్ కీపర్ ఏమన్నారంటే ఇక్కడే ఎక్కడో నీళ్ళు ఉండాలి, ఎందుకంటే ఇక్కడ చాలా గ్రీన్ ప్లాంట్స్ ఉన్నాయి అన్నారు. అప్పుడు అతను తవ్వి కొన్ని నీళ్ళు వేస్తారు. అప్పుడు అవి తాగాక వాళ్ళు పక్క ఊరికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తారు. నా పేరు దేదీప్య, 5th క్లాస్, RBPS స్కూల్. My name is P. Satyavati. I am studying 5th class in VM RMC Elementary School. Title name Gopal, the friendship value. దీంట్లో ఫ్రెండ్షిప్ గురించి మనం తెలుసుకుందాం. గోపాల్ మోహన్ అనే 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ స్కూల్కి దగ్గరగా టూర్కి వెళ్దాం అనుకున్నారు. ఫారెస్ట్కి వెళ్దాం అనుకున్నారు. వెళ్తుంటే సడన్గా గోపాల్కేమో చెట్లు ఎక్కడం వచ్చు. పాపం మోహన్కి చెట్లు ఎక్కడం రాదు కాబట్టి డీర్ వచ్చింది, ఎలుకబంటి వచ్చింది అక్కడికి. ఎలుకబంటి ఏమో మోహన్కి ఏమో ఎక్కడం రాదు కదా, ఎలుకబంటికి వచ్చే లోపల కింద పడిపోయాడు. ఏం చేయాలో తనకి తోచక ఎక్కడో రోడ్డు మీద బ్యానర్స్ వేస్తారు కదా, అక్కడ చదివాడు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి యానిమల్స్ అస్సలు రావు. ముందుగా బేర్ అస్సలు రాదు. బేర్ వచ్చేసరికి చనిపోయినట్టు యాడ్ చేశారు. స్మెల్ చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అదే గోపాల్ చెట్టు దిగి కిందకు వచ్చి ఎగతాళిగా బేర్ని చెవులో ఏం చెప్పింది అని ఎగతాళిగా అడిగారు. అరే బాబు నీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఫ్రెండ్స్ని ఎక్కడి వరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకోవాలి. స్కూల్కి వెళ్తాం, సాయంత్రం వరకు ఫ్రెండ్ ఉంటాడు, అక్కడి నుండి ఫ్రెండ్ ఉండడు. తనెవరో నేనెవరో, ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు తనెవరో నేనెవరో అలా వెళ్ళిపోవాలి. ఎవరు ఫ్రెండ్స్ని అంతగా ఎవరు నమ్మద్దు. మై నేమ్ ఇస్ P. సత్యవతి. నేను VM RMC ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను, 5th క్లాస్.